నమస్తే ఫ్రెండ్స్, ఇది వచ్చి BS6 16 టైర్ వెహికల్, కొత్త బండి అండి. 5,000 చిల్లర కిలోమీటర్లు తిరిగింది. స్టాంప్ ల్యాప్ వచ్చింది. నెక్స్ట్ ఎంఐఎల్ చెక్ ల్యాంప్ వెలుగుంది. లిఫ్ట్ యాక్సిల్ లైట్ సింబల్ చూపిస్తుంది. మనకు యాడ్ బ్లూ కన్జంప్షన్ అవ్వట్లేదని చెప్పి సింబల్ చూపిస్తుంది. ఇక్కడ స్విచ్ అయితే పనిచేయట్లేదని చెప్పి డ్రైవర్ కంప్లైంట్ చేశాడు. లిఫ్ట్ యాక్సిల్ స్విచ్ మనం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూజులన్నీ చెక్ చేసుకున్నాం. అంటే మనం ల్యాప్టాప్ కనెక్ట్ చేసి చూస్తే ఏ కంప్లైంట్ ఉన్నాయన్నది బయటపడిపోతాయి. ఫస్ట్ అయితే మనం ఫీజులు అయితే చెక్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ పరంగా ఏదైనా వర్క్ వచ్చినప్పుడు ఫీజులు ఫస్ట్ చెక్ చేసుకోవాలి. బేసిక్స్లో ఇది ఫస్ట్ పాయింట్. మనం ఫీజులు ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇప్పుడు నేను ఓపెన్ చేసిన ఈ కవర్ మీద అదే స్టిక్కర్ ఉంది కదండి, ఈ స్టిక్కర్ మీద ఏ పేరు అయితే రాసి ఉంటుందో అదే ప్లేస్లో ఆ ఫీజు ఉంటుంది. అట్లా చెక్ చేసుకోవడమే, గాబరా పడాల్సిన అవసరం ఏం లేదు. ఫీజులు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం టెక్ టూల్ కనెక్ట్ చేసి చూద్దాం. దీంట్లో ఈ బండిలో అయితే 3 కంప్లైంట్లు ఉన్నాయి. ఒకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సప్లై మిస్ అవుతుంది, క్లస్టర్ సరిగ్గా పనిచేయట్లేదు, మీటర్ బోర్డు మిస్ అయిందని చెప్పి యాక్టివ్లో ఉంది ఒక కోడు. నేనైతే ముందుగా చూశాను కాబట్టి చెప్తున్నాను. తర్వాత డ్రైవర్ కంప్లైంట్ వచ్చి లిఫ్ట్ యాక్సిల్ వేయట్లేదని చెప్పి, లోడ్ మీద లిఫ్ట్ యాక్సిల్ కిందకి దిగట్లేదు, పైకి వేయట్లేదని చెప్పేసి కంప్లైంట్ చేశాడు. 2 అయినాయి. మూడోది వచ్చేసి యాడ్ బ్లూ స్ప్రే చేయట్లేదు, యాడ్ బ్లూ అసలు తాగట్లేదని చెప్పి కంప్లైంట్ చేశాడు. ఈ 3 కంప్లైంట్లు అయితే దీనికి ఉన్నాయి. ఫస్ట్ మనం ఎలక్ట్రికల్కి సంబంధించినట్టు చెక్ చేసుకుని చేసేసేయాలి. ఆ తర్వాత మిగతా ఒకటి కిందకి వెళ్దాం. లిఫ్ట్ యాక్సిల్ అంటే అది లాస్ట్లో చేసుకుందాం, అది పెద్ద ఎమర్జెన్సీ ఏం కాదు. ఫస్ట్ యాడ్ బ్లూ తాగకుండా ఉండిన దాని గురించి చేసామంటే పికప్ అనేది పడిపోకుండా వెహికల్ అయితే బాగుంటుంది. మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నేనైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అవన్నీ పెట్టినా, థంబ్లైన్స్ ఎలా క్రియేట్ చేయాలి అంత నీట్గా అన్నది మనకైతే తెలియదు. మనం ఒరిజినల్ కంటెంట్ అట్లాగే పెట్టేస్తాము వీడియోస్లో. ఏదన్నా క్వాలిటీ పర్పస్ మీద తక్కువ లో క్వాలిటీగా వస్తే క్షమించండి, ఎందుకంటే మొబైల్లో వీడియోస్ షూట్ చేస్తున్నాం కాబట్టి అలాగే వస్తాయి. కానీ మన ఫీల్డ్లో ఉన్నోళ్ళు అర్థం చేసుకుంటారు, పార్ట్స్ చూసి అర్థమైపోతుంది. ఫీజులు అయితే చెక్ చేసుకొని, ఈ విధంగా చెక్ చేసుకొని క్యాప్ అయితే వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, పనిచేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. ఎలక్ట్రికల్ పనిచేసేటప్పుడు కీ ఆఫ్ చేసుకొని పనిచేయండి. వోల్టేజ్ టెస్టింగ్ మాత్రం కీ ఆన్ చేసుకొని చేయాలి, మిగతా అంతా కీ ఆఫ్ చేసుకొని చెక్ చేసుకోండి. వోల్టేజ్ వస్తుందా లేదన్నా చూసేటప్పుడు మాత్రం కరెంట్ సప్లై కావాలి కాబట్టి తాళం అయితే ఆన్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్లు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. నాకు తెలిసిన కాడికి మీకు హెల్ప్ చేస్తాను, చెప్తాను. నేను చేసే పనులు ఏదైనా పొరపాటుగా ఉంటే చెప్పండి, అట్లా అది కూడా కరెక్ట్ చేసుకుందాం. స్నేహితులందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మన ఫ్రెండ్ వీడియోస్ రోజు పెట్టచ్చు కదా, డే బై డే పెట్టచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు. రోజు పెట్టాలంటే ఇబ్బంది అండి, ఎందుకంటే చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాము. చూపించిందే మళ్ళీ చూపిస్తే రొటీన్ అయిపోతుంది. అందుకే మేజర్ కంప్లైంట్లు ఏమైనా వచ్చినప్పుడు పెడదాం. కొత్త కంప్లైంట్లు వస్తాయి కదా, అవి పెడదాం. BS6 అంటే మార్కెట్లో భయపడిపోతున్నారు బయట మెకానికల్ చేయాలంటే. భయమే వద్దండి, ఏ పనైనా చేసేయచ్చు. ఫస్ట్ ఎలా ఉందో చూసుకొని ఇప్పతీస్తే ఆటోమేటిక్గా అలాగే ఫిట్ చేస్తే సరిపోతుంది. టెక్నాలజీ పెరిగింది కానీ వర్క్ అయితే అదే, గమనించండి బాగా. సరే, ఇప్పుడైతే ఫీజులు అయితే చెక్ చేసుకున్నాము. ఫీజ్ బాక్స్ కవర్ అయితే వేసేద్దాం. పెద్ద బండికి ఫీజ్ బాక్స్ అనేది ఇక్కడ వస్తుంది, ఇలా వస్తుందండి. ఆ 3015 కూడా ఇలాగే వస్తుంది. పైన మనం యాడ్ బ్లూకి సంబంధించి, ACMకి సంబంధించిన ఫీజులన్నీ చెక్ చేసుకున్నాం, బాగానే ఉన్నాయి. క్లస్టర్కి సంబంధించినవన్నీ. ఇప్పుడు కింద కనెక్షన్ చూద్దాం. ఇది పంపు దగ్గర వచ్చే కనెక్షను, ఆ జాక్ అనేది పంపు దగ్గర వచ్చే కనెక్షను. ఇది కూడా బాగానే ఉంది. ఈ వైరింగ్ అంతా నేను చెక్ చేసేసాను, వైరింగ్ అంతా బాగుంది. జాకు బాగానే ఉంది, జాక్ కూడా ఎప్పుడు తీసి చూశానండి. అంటే బండి కింద ఉన్నాను కాబట్టి మీకు క్లియర్గా చూపించడానికి కొంచెం ఇబ్బంది అయింది. ఫిల్టర్ ఓపెన్ చేసి చూడాలి. ఫిల్టర్ కూడా ఓపెన్ చేసి చూద్దాం. కోడ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి
మనం డిఏ లైట్ అయితే కనెక్ట్ చేసుకున్నాం. చూడండి ఐసీ. ఐసీ అంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టరు, అంటే మీటర్ బోర్డు. దానికి సంబంధించిన కోడ్ అయితే ఒకటి యాక్టివ్లో ఉంది. నెక్స్ట్ యాడ్ బ్లూ కూడా సంబంధించినట్టు యాక్టివ్లో ఉన్నాయి. యాడ్ బ్లూ కూడా స్ప్రే అవ్వట్లేదని చెప్పేసి మీకు ఆడ కోడ్ అయితే డిటిసి అయితే వచ్చింది. అంటే యాడ్ బ్లూది మనం చూడాలి. అలాగే క్లస్టర్ చూసారుగా కోడ్. క్లస్టర్కి అయితే పవర్ సప్లై మిస్ అవుతుంది, ఏమో చూడాలి మనం. దీనికి సంబంధించి ఫస్ట్ ఏది వీలైతే చేద్దాం, ఏది సింపుల్గా అయిపోతే చేద్దాం. నా ఉద్దేశం ప్రకారం అయితే మనం ఇప్పుడు యాడ్ బ్లూ సంబంధించిన పారామీటర్లు అయితే తీసుకుందాం. యాడ్ బ్లూ సంబంధించినట్టు తీసుకుందాం. డిటీసీలు మళ్ళీ మీరు ఒకసారి చూడవచ్చు ఏమేమి వచ్చినాయి అన్నది. అంటే యాడ్ బ్లూ ట్యాంకులో యాడ్ బ్లూ అసలు ఎంత ఉంది, యూరియా పంపు పనిచేస్తుందా లేదా, పంపు ప్రెజర్ ఎలా వస్తుంది, ఇదంతా మనం పారామీటర్స్లో చెక్ చేసుకోవచ్చు. పారామీటర్లు సెలెక్ట్ చేసుకొని నిదానంగా 1 by 1 చూసుకోవాలి. యూరియా ట్యాంక్ లెవెల్ తీసుకున్నాము, యూరియా ప్రెజర్ తీసుకున్నాము. యూరియా అన్నా యాడ్ బ్లూ అన్నా డెఫ్ ఆయిల్ అన్నా ఒకటేనండి, మొత్తం 3 కలిపి 2 తీసుకున్నాము. మామూలుగా అయితే ఇంజిన్ స్పీడ్ తీసుకోవాలి, యాక్సిలేటర్ పెడల్ కూడా తీసుకోవాలి, వెహికల్ స్టార్ట్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి కూలింగ్ టెంపరేచర్ కూడా తీసుకోవాలి. ఇది తప్పు అండి. ఐఈసియు అంటే మీటర్ బోర్డుకి సంబంధించింది. దీంట్లో యూరియా ప్రెజర్ రాకూడదు మామూలుగా అయితే. ఇది ఏదో తేడా ఉంది, ఒకసారి మనం అప్డేట్ కూడా చేసి చూద్దాంలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించిన ఇవన్నీ తీసుకొని లైవ్ పారామీటర్స్ అన్నీ తీసుకుందాం. చూడండి, ఇంజన్ లోడ్ ఎర్రర్ వచ్చింది, యూరియా ప్రెజర్ ఎర్రర్ వచ్చింది. యూరియా ప్రెజర్ అంటే పంపు అవి 2 ఐఈసీలో వచ్చాయి కాబట్టి. ఇక్కడైతే యాక్సిలేటర్ పెడల్ తీసుకున్నాం, చూశారు కదా, తొక్కితే పనిచేస్తుంది. అంటే మనం తీసుకున్న పారామీటర్లు అయితే కరెక్ట్గానే ఉన్నాయి. యూరియా ట్యాంక్ లెవెల్ చూపించట్లేదు అంటే కింద లెవెల్ సెన్సార్ ఏదైనా ఫాల్ట్ ఉండొచ్చు. లెవెల్ సెన్సార్లోనే ఫాల్ట్ ఉంటుంది. సరే, మనం కిందకి వెళ్ళి మిగతా పని చూద్దాం. ఒకసారి డోజింగ్ టెస్ట్ అన్నీ పెట్టి చూడాలి కాబట్టి నాజుల్ అదంతా బయట తీసి పెట్టుకుందాం. బయట తీసి పెట్టుకుని డోజింగ్ టెస్ట్ అయి పెట్టి చూద్దాం. ఓకే అండి. ఇది డిఏ లైట్ అనేది నా మొబైల్లో ఓపెన్ అవ్వలేదండి సరిగా. అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ క్లస్టర్ ఫాల్ట్ చూపిస్తుంది కదా మీటర్ బోర్డుది, దానికి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తే సరిపోతుందని చెప్పి సాఫ్ట్వేర్ అప్డేట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇది మొబైల్లో సపోర్ట్ చేయలేదు, బ్యాక్కి వెళ్ళిపోతూ ఉంది యాప్. మనం ట్యాబ్ తెచ్చుకొని ట్యాబ్ కనెక్ట్ చేసి చూసుకుందాం. నేను 2 to 3 times కనెక్ట్ చేసి చూశాను, ఇలాగే ప్రాబ్లం వచ్చింది. మరి సర్వర్ ప్రాబ్లము, మొబైల్ సపోర్ట్ చేయలేదో తెలియట్లేదు. అందుకని ట్యాబ్ అయితే తెచ్చుకొని ట్యాబ్ కనెక్ట్ చేసుకుందాం. ఆ క్లస్టర్ సపోర్ట్ చేయలేదు కానీ దానికైతే మనం అప్డేట్ చేస్తున్నాం, సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నాం, హార్డ్వేర్ రీప్లేస్ చేస్తున్నాం. ఇదైతే సక్సెస్ఫుల్గా అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకు క్లస్టర్ అయితే పనిచేయడం స్టార్ట్ చేసింది. కోడ్ కూడా ఇన్యాక్టివ్లో పడిపోయింది, చూడొచ్చు మీరే. కోడ్ కూడా చూపిస్తాను. మనకు డోజింగ్ టెస్ట్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి అవి కూడా ఇన్యాక్టివ్లో పడిపోతాయి. దీనికంతా ట్యాబ్ పెట్టుకొని చేసుకోవాలి. మొబైల్ సపోర్ట్ చేయలేదు, పెద్ద బండి కాబట్టి. సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ అవుతూ ఉంది, చూడొచ్చు మీరు వీడియోలో. అప్డేట్ కంప్లీట్ అయిపోయింది. ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ మీకు ఎలక్ట్రికల్స్ ఈ మొత్తం అంతా పిచ్చిగా ఉండొచ్చు, ఏం అర్థం కాకుండా ఉండొచ్చు వీడియో. కానీ చేయాల్సిన ప్రొసీజర్ అయితే ఇదేనండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి చూడండి, నో డిటీసీ. దీంట్లో అయితే రెడ్ కలర్లో ఉన్నవి కాస్త గ్రీన్ కలర్లోకి మారిపోయినాయి. గ్రీన్ కలర్లోకి మారితే మనకేం ప్రాబ్లం లేదు, క్లియర్ చేసేయచ్చు. నో డిటీసీ. ఓకే. ఇది ఫస్ట్ పంపు ప్రెజరు రావట్లేదు అన్నదానికి మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. 38-50 లోపలే వస్తుంది పంప్ ప్రెజరు. ఇంత తక్కువ ప్రెజర్ వస్తే అట్లా డోజింగ్ అయితే అవ్వదు. 600 నుంచి 1200 మధ్యలో రావాలి, డోజింగ్ అయితే అవ్వదు. తర్వాత మనం ఫిల్టర్ అయితే మార్చుకున్నాము, స్టైనరు.
ఆ ఫిల్టర్ మార్చిన తర్వాత పంప్ ప్రెజర్ ఎలా వచ్చింది, ఎలా డోజింగ్ అన్నది కూడా మీరు ముందు చూడొచ్చు. ఓకేనండి. ట్యాబ్ అయితే కనెక్ట్ చేసుకున్నాం. దీంట్లో టెస్ట్ అన్నీ పెట్టుకుందాం. టెస్ట్ పెట్టుకోవాలంటే కొన్ని కొన్ని అప్రూవల్స్ మనం అయితే ఇవ్వాలి, గ్రాంట్ చేయాలి పర్మిషన్స్. ఈ విధంగా టెస్ట్ అనేది పెట్టుకొని డోజింగ్ టెస్ట్ పెట్టుకొని చూసుకోవాలి అవుతుందా లేదా అనేసి. నాజల్ కూడా బయట పెట్టున్నాను. ఇక్కడ పంప్ ప్రెజర్ వచ్చేసి 50 నుంచి 70 లోపల వస్తుంది. చూడండి, బాగా గమనించండి. 47, 46. కానీ పంప్ ప్రెజర్ అనేది 600 నుంచి 1200 దాకా రావచ్చు, 900, 1200 దాకా రావచ్చు. ఇక్కడ అంత రావట్లేదు. ఓకే, అంటే డోజింగ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ ఫిల్టర్ మీరు చూస్తున్న ఫిల్టర్ వచ్చేసి నేను చెప్పాను కదా, స్టైనరు యాడ్ బ్లూ లెవెల్ సెన్సార్ అనేసి దానికి వస్తుందండి కింద ఫిల్టర్ ఇది. దీంట్లో వాటర్ చూశారు కదా, యాడ్ బ్లూ అనేది దిగట్లేదు, లోపల ఉంది యాడ్ బ్లూ, అది అలాగే ఉండిపోయింది. ఇదే ప్రాబ్లం. దీనివల్ల యాడ్ బ్లూ అనేది లాగి స్ప్రే చేయలేకపోయింది. ఓకే, ఇది మార్చేద్దాం. మీకు యాడ్ బ్లూ లెవెల్ సెన్సార్ తీసేది చూపించలేకపోయాను. యాడ్ బ్లూ లెవెల్ సెన్సార్ అంటే ఇదిగో ఇది ఇలాగ ఉంటుందండి. ఆ కింద వైట్గా ఉంది కదా, అది ఫిల్టర్. ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూపించింది. ఈ ఫిల్టర్ మొత్తం అంతా మార్చేస్తే సరిపోద్ది. కొత్తది పాతది చూపిస్తున్నాను. దీని లొకేషన్ వచ్చేసి డీజిల్ ట్యాంక్కి మధ్యలో ఇస్తాడు. మీకు తీసేది పూర్తిగా చూపించలేకపోయాను. ఇక్కడ ఉంది, ఇదండి ప్లేస్. యాడ్ బ్లూ ట్యాంక్ ఇది. దీనిపైన ఉంటుంది యాడ్ బ్లూ లెవెల్ సెన్సార్ అనేది, ఆ లోపల ఉన్నది అదేనండి. ఇప్పుడు మీరు గమనించగలరు, పంప్ ప్రెజర్ చూసారా, 600 నుంచి 1200 దాకా ఉండొచ్చు. ఈ మధ్యలో ఇప్పుడు పెరుగుతుంది చూడండి. ఎందుకంటే మనం కొత్త స్టైనర్ అంటాం దాన్ని, ఫిల్టర్ని కొత్త స్టైనర్ వేసేసాం కదా. ఇప్పుడైతే లాక్కుంటుంది, అంటే పాత చోక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి 900 దాకా వచ్చేసింది. ఇప్పుడు పంప్ సౌండ్ కూడా మారుతుంది. అలాగే యాడ్ బ్లూ అనేది స్ప్రే చేస్తుంది. టెస్ట్ కంప్లీట్ అయింది. ఓకేనండి. ఇప్పుడు డోజింగ్ టెస్ట్ పెట్టి చూద్దాం. డోజింగ్ టెస్ట్ పెట్టి యాడ్ బ్లూ అనేది బయటికి స్ప్రే అవుతుందా లేదో చూద్దాం. మీరే చూస్తుండండి, అవుతుంది. ఇక్కడ మనం ఎంతో కొంత క్వాంటిటీ అనేది ఇవ్వాలి తప్పకుండా, లేదంటే తీసుకోదు. కరెంట్ యూరియా ప్రెజర్ పైన చూడండి 1000 దాటింది. ఇట్లా దాటాలి. అవుతుంది లాస్ట్ చూడమ్మా, అవుతుంది అయ్యా. యాడ్ బ్లూది అయితే మనం ఫినిష్ చేసాం. యాడ్ బ్లూ స్ప్రే అయ్యేటట్టుగా చూపించేసాము. ఆ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం లిఫ్ట్ యాక్సిల్కి సంబంధించింది చూద్దాం. ఇది మాటికి ఈ మీటర్ బోర్డు చూపిస్తున్నారు అనుకోవద్దు, అంటే ఊరికే పెట్టానండి ఇది. ఆ సింబల్స్ మీకు గుర్తుంటాయని. ఈ స్విచ్ చేస్తే పని చేయట్లేదు. ఈ ఫస్ట్ స్విచ్ ఈ కనెక్షన్ ఎక్కడికి ఉంటుందో చూద్దాం. కింద మనకు చాసీలో డమ్మీ యాక్సిల్ కాడ ఆ రైట్ సైడ్లో మీకు చూపిస్తుంది సోలనాయిడ్ అంటారండి, అది లిఫ్ట్ యాక్సిల్ సోలనాయిడ్. ఆ స్విచ్ చేస్తే పవర్ సప్లై ఇక్కడికి వస్తుంది. అదొకటి. ఇప్పుడు లోడ్ సెన్సింగ్ వాళ్ళకి కరెక్ట్గా మనం మెజర్ చేసుకోవాలి స్కేల్తో. ఇంత అని చెప్పేసి ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్క ప్రకారంగానే మెజర్మెంట్ కరెక్ట్గా కానీ పెడితే మీరు వేస్తే కరెక్ట్ పాసింగ్ లోడ్ కానీ వేస్తే లిఫ్ట్ యాక్సిల్ అనేది ఆటోమేటిక్గా అదే లేవడం దిగడం జరుగుతుంది. అట్లా కాకుండా మీరు ఎక్కువ లోడ్ వేసినా తక్కువ లోడ్ వేసినా ఒక్కోసారి లేదు. మెజర్మెంట్లన్నీ కరెక్ట్గానే ఉండాలి. చూడండి, అక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే పవర్ సప్లై ఇక్కడ దాకా అయితే వస్తుంది. అందుకని మనం దీన్ని కొత్తది మార్చేసామండి. అంటే పవర్ అయితే ఓకే ఉంది, లిఫ్ట్ యాక్సిల్ వేయట్లేదు కాబట్టి సోలనాయిడ్ అసెంబ్లీ అయితే మార్చేసాము, కొత్తది వేసాము. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ వీడియో ఇంతేనండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. ఆ సోలనాయిడ్ అయితే మార్చేసాను, కానీ పూర్తిగా అయితే ఎలా చేస్తున్నాం ఏందని అయితే ఈ వీడియోలో మీకు చూపించలేకపోయాను. ఎందుకంటే ఇవి కొన్ని తలకాయతో పనిచేయాలి, చేతులతో పనిచేయాలి. దానికోసం నేను కూడా పనిలోకి దిగాల్సి వచ్చింది. వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు దానికోసం. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.